ధర్మం భాగం 15 ఆరాధన. మనిషి చేసే 5 అర్పణలు లేదా త్యాగాలు ఈ జగత్తుతో సంబంధాన్ని కలిపినా మనిషి పూర్తిగా సంతృష్టి చెందడు. తన ఆత్మ ఆ పరమాత్మతో సంబంధానికి తహతహలాడుతుంది. అందుకు ఒకే ఒక మార్గం ఆరాధన, అంటే పూజ. మహాభారతం, బ్రహ్మసూత్రాలు వ్రాసిన వ్యాస మహర్షి సంతృష్టి పడక తపన పడుతుంటే నారాయణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేయమని నారద మహర్షి చెప్తాడు. దానితో వ్యాసునికి మనశ్శాంతి కలుగుతుంది. దేవుని మీద ప్రేమ వెల్లడి చేయడమే ప్రార్థన. దేవుని మీద పూజ్యభావం చూపడమే ప్రార్థన. దేవుని చేరుటకు తపనపడ్డమే ప్రార్థన. దేవునిలో ఐక్యమవడానికి చేసే ప్రయత్నమే ప్రార్థన. దేవుని అలాగే పూజించాలని ఎలాంటి నియమము లేదు. ఒకరు భక్తితో పాడతారు, ఒకరు ధ్యానంలో దేవుని స్మరిస్తారు. ప్రతి ఒక్కరూ వారికి అనుగుణంగా వారికి నచ్చినట్లు పూజిస్తారు. కానీ అందరికీ ఆ దేవుని మీద ప్రేమ ఒక్కటే. దేవుని పూజించడం కోసం మనం కొన్ని గుణగణాలను ఆ దేవునిలో వెతుక్కుంటాం. మనకు నచ్చినవి ఉంటే మనం ఆయన మీద మనఃపూర్వకంగా మనస్సు లగ్నం చేయగలం. అందుకే ఆ పరమాత్మను కొందరు ఈశ్వరుడు, నారాయణ, దుర్గ, లక్ష్మి, గణేశ, రామ, ఇంద్ర, అగ్ని, సరస్వతి, కృష్ణ అని పూజ చేస్తూ ఉంటారు. అంటే కొందరికి రాముని గుణాలు నచ్చాయి, మరికొందరికి శివుని గుణాలు, ఇంకొకరికి సరస్వతి గుణాలంటే ఇష్టం. ఆ పరమాత్మకి అనేక రూపాలు, పేర్లు కనుక ఏ పేరుతో అయినా దేవుని పూజించవచ్చు. యోయో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. భక్తుడు విశ్వాసంతో ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీద శ్రద్ధ నిలబడేటట్లు చేస్తాను. పూజ అనేది ఆరాధనలో ఒక చిన్న భాగం. పూజ చేసేటప్పుడు ఇష్టదైవానికి ఒక చిన్న పటమో చిన్న విగ్రహమో పెట్టుకొని మంత్రాలు పఠిస్తూ పూలతో పూజిస్తారు. చివరికి ఉదకము కానీ పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ దేవునికి సమర్పిస్తారు. ఈ బాహ్య చర్యలతో మనస్సులో ఉన్న భక్తి మెల్లగా పెరిగి పెద్దదై ఆ పరమాత్మని సేవించడం జరుగుతుంది. ఆ పూజ రాను రాను ధ్యానంగా మారుతుంది. ప్రతి మనిషి సంధ్య ధ్యానం తప్పక చేయాలి. ధ్యానం చేసేందుకు గురూపదేశం ఉంటే మంచిది. ధ్యానంలో ఎన్నో మజిలీలు ఉంటాయి. గురువుగారు శిష్యుడు దారి తప్పకుండా చక్కగా శిక్షణనిస్తారు.